మీరు మగపెళ్లివారా ఆడపెళ్లివారా? మగపెళ్లివారం. పెళ్లి కొడుకు ఏమవుతారు? పెళ్ళే వద్దంటే ఇంకే అవుతాను. అయితే మీరు పెళ్లి కొడుకుని. అయ్యో, నా బిడ్డ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మావయ్య, నేనున్నాను మావయ్య. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? என்ன இல்ல இந்த பொண்ணு வீட்டுல பெரியவங்க இல்ல அப்பா அம்மா யார்கிட்டயாவது நான் கொஞ்சம் பேசணும். மாப்பிள்ள பொண்ணு வீட்டுல பேசணுமா? மாப்பிள்ள பொண்ணு வீட்டுல பேசணுமா? மாப்பிள்ள பொண்ணு வீட்டுல பேசணுமா? இருங்க இருங்க கொஞ்சம் இருங்க. இப்ப என்ன நடந்துச்சுன்னு பேசிட்டு இருக்கீங்க? பரம்பரையில இல்லாத பழக்கமா இருக்குது. பெரியவங்க நாங்களாம் முடிவு எடுத்ததுக்கு அப்புறம் கல்யாணத்துக்கு முதல் நாள் மாப்பிள்ள பொண்ணு வீட்டுல வந்து பேசினா என்ன அர்த்தம்? அது தப்பாச்சே. என்ன தப்பு? தப்பாச்சே. உன்னை உள்ள சேர்த்தது தான்டா பெரிய தப்பு. நீ தான் எல்லாரையும் தூண்டி விட்டுக்கன்னு நினைக்கிறேன். ஒண்ணு இப்ப இதான பிரச்சனை? இருங்க, இங்க வா. வா இங்க. அது பொண்ணுக்கு ஆத்தா, அப்பச்சி, அம்மை, ஐத்த, அவங்க ஐத்தாண்டி, அது அம்மா முண்டி, ஆச்சி, பெரியப்பச்சி, உங்க சின்னப்பச்சி, பெரியம்மை, சின்னம்மை, இது பொண்ணுக்கு தங்கச்சி. எல்லாருக்கும் வணக்கம் சொல்லு. வணக்கம். நீங்க என்ன பாத்துட்டு இருக்கீங்க? நீங்க வணக்கம் சொல்லுங்க. வணக்கம் வணக்கம். உங்களை யாரையும் இதுக்கு முன்ன பார்த்தது இல்ல, அதான் யார் யாரும் தெரிஞ்சுக்கணும்னு ஆசைப்பட்டிருக்கான். இதுக்கு போய் நடு வீட்டுல நாட்டம் பண்ணிட்டு இருக்கீங்க. அதான் பாத்துட்டீங்கல்ல, அவ்வளவுதான். எந்திரிங்க, நேரமாச்சு. இதுக்கு தானா? விவரமா சொன்னா தானே புரியும். புறப்படுங்க புறப்படுங்க, கிளம்புங்க. என்னம்மா சொல்ல மாட்டேன். வாங்க 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 வாங்க. அம்மா, என்னம்மா நீங்க? நான் உன் அம்மாடா. உன் வேலையெல்லாம் என்கிட்ட நடக்காது. நலுங்கு துணியை மாத்திட்டு வா போ. வாங்க வாங்க. முருகா, வந்தவங்களுக்கு காப்பி தண்ணி கொடு. நான் சொல்றதெல்லாம் சொல்லியாச்சு. இனிமே நான் என்ன பண்றது? அப்படிலாம் அவசரப்பட்டு எந்த முடிவுக்கும் வந்துடாதீங்க. இன்னும் சொல்றதுக்கு யார் இருக்கா? இருக்காங்க. யாரு? கல்யாண பொண்ணு. நல்ல சகுனம். மட்டும் கல்யாணம் வேணாம்னு சொல்லுங்க, எல்லாம் நான் பாத்துக்கிறேன். அதோ அதான் மீனா. வாங்க வாங்க, அந்த பக்கம் போய் பேசுவோம். నే భయపడ్డానన్నయ్య, ఏదో ఒకటి చెప్పి పెళ్ళాపేస్తావేమో అని. అప్పుడు ఎవరు నన్ను చెప్పనివ్వలేదు. ఇప్పుడు నేనే తనతో చెప్పేస్తాను. అయ్యో వద్దన్నయ్య, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ నైట్ అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. అనవసరంగా అమ్మాయి మనసు నొప్పించుకో. అభి, ముందు చూపులు కలవాలి, మనసులో కలవాలి, ఐ లవ్ యూ అనుకోవాలి. ఈ పెళ్లి, ఫస్ట్ నైట్, లొట్టు లొస్కు ఇవన్నీ ఆ తర్వాతే. కానీ నాకు అన్ని రివర్స్లు జరుగుతున్నాయి. ఇప్పుడు నచ్చేనా అని అడుగుతావా? నేను మీతో కొంచెం మాట్లాడాలి. నా గురించి. నీ గురించా? నా ఉద్యోగం గురించి. ఉద్యోగం? నేను ఉద్యోగానికి ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో నాకే తెలీదు. ఒక సగటు వ్యక్తికి ఉండే చిన్న కోరికలు సైతం నెరవేర్చలేని పరిస్థితి. పల్లెటూరులో ఏ ఉద్యోగం? ఎవరిది పల్లెటూరు? ఇది పల్లెటూరే కదా. ఎవరన్నారు? 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే నేను ఈ ఊరికి వచ్చాను. చదువుకున్నావా? చదువుకున్నావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను ఐ డాక్టర్ని. డాక్టర్? నా ఆశయం ఇండియాలో పెద్ద ఐ రీసెర్చ్ ఫౌండేషన్ కట్టాలని. కానీ ఎక్కడ వర్క్ చేస్తున్నావు? ఏ ఊళ్ళో? ఢిల్లీలో. ఢిల్లీలోనా?
మీది కూడా ఢిల్లీ అని చెప్పిన తర్వాతే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మీది ఢిల్లీయే కదా? ఆ? ఢిల్లీనేగా? హ్మ్. మీది ఏదో పోలీస్ ఉద్యోగం అన్నారు. ఎస్ఐయా ఇన్స్పెక్టరా? ఎస్ఐయా? దిగులు పడకండి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ నా పేషెంట్, మన ఊరే. వారిని అడిగి ఇన్స్పెక్టర్ పోస్ట్ వేయిస్తాను. ఓకేనా? యాక్చువల్లీ కమింగ్ టు ద పాయింట్, మీ కాబోయే భార్య గురించి మీరు ఎన్నో కలలు కనుంటారు. నాకు ఉండేవి. నా వరకు ఒకరినొకరు మీట్ అవ్వాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, లవ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాతే ఫస్ట్ నైట్. కానీ మనకి బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మీట్ అయ్యాం, ముందు ఫ్రెండ్స్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఆ తర్వాతే మిగిలినవన్నీ. ఓకే? ఇది గ్రామం. మన డీల్ మన మధ్య ఉండాలి. పెళ్ళొద్దంటూ చేసుకున్నాడు, ఇప్పుడు ఒళ్ళు ఇరుచుకుంటున్నాడు. ఎంత టెన్షన్ పెట్టావురా అన్నయ్య. అది శివా, అమ్మా, ఏమిట్రా ఇంకా అలాగే ఉన్నావు? త్వరగా స్నానం చేసి బయలుదేరు. మీనాక్షి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి అబ్బాయి వచ్చాడు కదా. హాయ్. రెండల్లుడు గారు, ఈ పెళ్లి హడావుడిలో మీతో మాట్లాడటం కుదరలేదు. నేను ఎయిర్ ఫోర్స్ లో ఉండేవాడిని. జీవితం గాల్లో తేలిపోయేది. 3 ఏళ్ల దాకా ఊరూరు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ముందు పెద్దవాళ్ళకి ఇవ్వు. అలాగేనండి. మీనా మెడిసిన్ చదివేటప్పుడు మేమందరం ఢిల్లీలోనే ఉన్నాం. తర్వాతనే రిటైర్ అయ్యాను. కుటుంబంతో సహా తిరుపతి సైడ్కి వచ్చేసాను. మీనా చదువుకుంటూ అక్కడే ఉంది. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీనా రూమే. ఇలారా, వెళ్ళి అబ్బాయికి ఏం కావాలో చూడు. ఏంటి చూస్తున్నారు? నైస్ పెయింటింగ్స్. ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొన్నామా? ఇవన్నీ అక్క స్కూల్లో చదువుకునేప్పుడు వేసినవి. మోడర్న్ ఆర్ట్. తనకి ఎంఎఫ్ హుసేన్, పికాసో, లియోనార్డో డావిన్సీ, రవివర్మ పెయింటింగ్స్ అంటే మహా ఇష్టం. అవును, నీకు పెయింటింగ్స్ గురించి ఏమైనా తెలుసా? నో. ఇవన్నీ మీ అక్క స్కూల్లో రాసిన బుక్సా? ఏం బావగారు ఎగతాళా? టాల్స్టాయ్ అంటే ఇష్టమా? పిచ్చంటే నమ్మండి. అక్కకి టాల్స్టాయ్, డానియల్ స్టీల్, పోలో కోలో, డాన్ బ్రౌన్ బుక్స్ అంటే చాలా ఇష్టం. యూజువల్ గా బుక్ చదవనే నిద్రపోదు. అవును, మీరు కూడా చదువుతారా? నిద్రపోదామనుకుంటే చదువుతాను. అయితే మా బావగారికి కష్టాలే. మ్యూజిక్ అంటే తనకి ప్రాణం. మీకు మ్యూజిక్ గురించి ఏమైనా తెలుసా? మొజార్ట్, బీథోవెన్, బార్క్, చెకౌస్కీ వీళ్ళ గురించి తెలుసా?
కష్టమే. రాయా, చూసావా నా కోడలి పిల్లని ఎలా వాయించిందో? ఇంత విజయ పెట్టుకుని ఎంత వినయంగా ఉందో చూడు. తన్ని చేసుకోవడానికి ఆలోచించావు. ఇక మీదైనా సంతోషంగా ఉండరా. పియానో చక్కగా వాయించావు. థ్యాంక్స్. మ్యూజిక్ లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కానీ నా డ్రీమ్ మ్యూజిక్ కాదు, ఐ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపలేకపోవడమే. నా ఐ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యం చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు చూపడం. మీకు మ్యూజిక్ తెలుసా? తెలుసు, కానీ ఇప్పుడు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ కలగటంతో మ్యూజిక్ వదిలేశాను. రియల్లీ? మీకు ఎటువంటి పెయింటింగ్స్ ఇష్టం? పికాసో, డవిన్చి. గాడ్, నాకు వాళ్ళంటేనే ఇష్టం. అవునా? ఆశ్చర్యంగా ఉంది. ఇన్ఫాక్ట్ పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ కలగడానికి బుక్సే కారణం. బుక్సా? మీరు బుక్స్ కూడా చదువుతారా? ఎస్. ఎటువంటి ఆథర్స్? టోల్స్టాయ్, పోలో కోయిలో, తర్వాత డానియల్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి. డబ్బులు కాసపడి చావు దెబ్బలు తింటున్నాను. ఏదో జన్మ. లండన్ గురించి పెద్ద గొప్పగా చెప్పారు, కానీ దీని గుట్టు మట్టు ఇక్కడికి వచ్చాక కదా తెలిసిందే. ఎక్కడో చూశానే. ఇతనా సార్? మీరు ఎదుగుతున్న హంతకుడు ఇడిగో చూడండి సార్. ఇతను వదిలేసి అనవసరంగా నన్ను గుమ్మేస్తున్నారు. మిస్టర్ వీరగతి, మీరు చెప్తున్న కెన్నీకి కళ్ళు కనిపించవు. అతనికి కళ్ళు కనిపిస్తాయని నేను అనలేదు, హంతకుడానే అన్నాను. అతను రోడ్ క్రాస్ చేయడానికే నలుగురు సహాయం కావాలి. అతన్ని మీరు హంతకుడంటే? రోడ్ క్రాస్ చేయడానికి సహాయం కావాలి, హత్యకి అక్కర్లేదు. కెన్నీ చాలా మంచివాడు సార్. చర్చ్ లో పియానో వాయిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఏ చర్చ్? Kenny doesn't live here. Then where? I don't know. He comes here in the morning and leaves in the evening. How long has Kenny been here? About 6 months. How do you know him? Kenny was referred to us by the blind school. Oh, sorry. Whoa, be careful. There's water here. You guys aren't my students. How can I help you? May I know who's running this place? That would be me. I'm Daniel Kish. Oh. Yes. Can I talk to you for a few minutes? Kenny is totally blind. He lost his eyes in an accident about a year ago. Echolocation. அப்படின்னா எப்படி ஒவ்வால் கண் தெரியாம ஒளி எழுப்பி அந்த எதிரொலி மூலமா தன்னை சுத்தி ஆரெல்லாம் இருக்கிறாங்க, என்னவெல்லாம் நடக்குதுன்னு உணர்ந்து வாழுதோ அது போலத்தான் இவைகளும். இவைகளுக்கு ஆரெண்டு உதவியும் தேவையில்லை. 1000 அடி தூரத்தில் இருக்கிற எந்த பொருட்களா இருந்தாலும் சரி, அவைகளால தரம் பிரிச்சு உணர இயலும். காதுதான் அவைண்ட கண்.
Yes, Kenny is totally blind. He lost his eyes in an accident about a year ago. He was referred to us by Yes, it was UCLH Hospital. Who brought Kenny to you? He actually came with his wife. Can you tell me what kind of accident Kenny lost his sight? Yes, it was the 2011 serial bomb blast. He survived the Tower Bridge assault.